హాయ్ ఫ్రెండ్స్, నేను చట్నీ చేస్తున్నాను. దానికోసం టమాటాలు పచ్చిమిర్చీలు తీసుకున్నాను. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి అందులో పల్లీలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అదే గిన్నెలో పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చిలో ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో టమాటా వేసుకొని వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో ఉంచి కలిపేసి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఇలా వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత కొంచెం చింతపండును వేసుకోవాలి. చింతపండు వేసాక మరికొద్దిసేపు వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ మొత్తం పోయి ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని మొత్తం చల్లారాక మిక్సీ గిన్నెలో పొట్టు తీసుకున్న పల్లీలను, పచ్చిమిర్చిని, టమాటాను వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, అలాగే ఉప్పు తగినంత, పసుపు వేసుకొని జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి తిప్పాక కొన్ని వాటరు, కొత్తిమీర వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా వస్తుంది. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకోవాలి. అంతే, టమాటా పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇందులోనే కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది.